ఏంటి రెడీ అవుతున్నావు? అప్పుడు వాళ్ళ నుంచి ఫాస్టింగ్ కదా మనకి. 2 రోజులు చేసి 3 దేవుడికి ఇచ్చేచ్చా కుదరదన్నారు. బతుకుతానంటావా? నేను 140 కేజీలు ఉన్నానంటే నమ్ముతారా ఎవరన్నానే? నీ మీద డౌటే నాకు. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. చేసి ఒక ముక్కట్రా ఎవరెవరే తల పట్టేస్తున్నట్టు అదో రకంగా పీకేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. యాందిరయ్యా యాం చేస్తున్నా ఏ చదువుకున్నావుగా చెప్పొచ్చుగా. అంటే అది జెస్సీ తొందరగా ఇరా. ఏంటి రెడీ అవుతున్నావు? అప్పుడు వాళ్ళ నుంచి ఫాస్టింగ్ కదా మనకి. గుర్తుందలే, మర్చిపోయినా గుర్తు చేయడానికి ఎదురుగా గుమ్మటం లాగా నువ్వు వచ్చేస్తావు కదా, గుర్తుందలే. ఇప్పుడు దాని పద్ధతి ఏంటి? ఇప్పుడు ఇవాళ ఫాస్టింగ్ మొదలెడుతుంటే ఎన్ని రోజులు చేయాలి ఏంటి? 3 రోజులు అని చెప్పావు. అది 3 రోజులా లేకపోతే 72 అవర్సా లేకపోతే 2 రోజులు చేసి 3 దేవుడికి ఇచ్చేచ్చా? కుదరదన్నారు. అలాగేమన్నా ఉందా? నువ్వు డాలాస్ వచ్చిన దగ్గర నుండి తినడానికి ఏం చేయాలంటే 3 రోజులు వాటర్ డైట్లో ఉండాలి. వాటర్ డైట్? వాటర్ డైట్ అంటే ఏదైనా తాగేస్తాను, కూల్ డ్రింక్ తాగేస్తాను, ఇది తాగేస్తాను అంటే కుదరదు. అదేంటి ఏదైనా తాగడమే కదా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా కాదు, జస్ట్ ఇట్స్ లిక్విడ్ డైట్ ఓన్లీ విత్ వాటర్. ఓన్లీ వాటర్? అయితే వాటర్లో నిమ్మకాయలు అవి పిండేసుకుని కొంచెం బాగా వేయచ్చేమో. కంగారు పడు, మాకు ఏది కలపడానికి లేదు, జస్ట్ వాటర్. 3 days వాటర్ తాగి బతకాలి. బతుకుతానంటావా? చూద్దాం, తర్వాత అర్థమైందిగా. అమ్మా, మా ఆయన అంటే అనిపించిందండి నాకు కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే అయ్యేమన్నమాట. నేను ఎందుకంటే నేను ఇండియా వస్తున్నాను కదా, ఇండియా వచ్చే ముందు కొంచెం తగ్గుదాం అనుకుంటున్నాను. సో ఇది ఎలాగంటే మామూలుగా ఏం చేసినా తగ్గట్లేదు. ఇది మేము పర్సనల్గా అంటే అన్నీ కొన్ని చూసి అనుకుని కొంత డాక్టర్ ఫ్రెండ్లు వాళ్ళు అనుకుని దీనికి వచ్చామండి. ఇదేదే కితిగారు ఇలా చేయకూడదండి అలా చేయకూడదండి ఏమి పెట్టొద్దు అంటే మాకు అనిపించి చేస్తున్నామండి. ఎలా వర్కౌట్ అయింది ఏంటి మీకు కూడా తెలుసుకుంటారు కదా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే వాళ్ళు ఫస్ట్ డే అండి, పొద్దున్నే లెగ్గానే ఫ్రెష్ అయిపోయి వెళ్ళి చూసుకున్నాను అనమాట వెయిట్. నేను ఇప్పుడు ఎంత ఉన్నానంటే 139 పాయింట్ సంథింగ్ వేస్తున్నాను కదండి ఇక్కడ పిక్చరు, అంత ఉన్నాను అనమాట ఇవాళ. కేజీలు అనుకుంటారు, కేజీలు కాదు, ఎల్బీలు. 139 కేజీ అనుకుంటారు, జాగ్రత్త. నేను 140 కేజీలు ఉన్నానంటే నమ్ముతారా ఎవరన్నానే? నేను ఉంది ఎంత, అది పౌండ్లు అంటారండి, కేజీలో కన్వర్ట్ చేసి చెప్తానులేండి ఎంత ఉన్నానో. 139 పాయింట్ అంటే షీఈ్ అ చైల్డ్ ప్రాడిజీ. తన ఐక్యూ 226, ఇండియాలోనే టాప్. 62 ఇప్పుడు వదిలేసే 62.5 63 దాకా ఉన్నాను అనమాట. దాన్ని స్లోగా ఎంతవరకు వస్తుందో ఈ 3 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత చూద్దామండి. సో 3 రోజులు అయితే పక్క ఇవాళ ఫస్ట్ డే స్టార్ట్ అండి. నువ్వు వెయ్యిరా తొందరగానే అయిపోయిందా? అది ఎందుకే నువ్వు చేసుకోవచ్చు కదా, దాన్ని ఎందుకు సాగుకొడుతున్నావు పొద్దున్నే? ఏ సాగు కొడుతున్నామో ఆడపిల్లల తర్వాత అన్ని పనులు నేర్చుకోవాలి. కాకపోతే ఇవ్వాలి ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఫాస్టింగ్ స్టార్ట్ అయిపోయాను కదా, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ దోశలు పెసరట్లు తినే మనిషిని. అలాంటిది అవన్నీ ఆపేసి ఇప్పుడేమోని ఇలాగ ఇవన్నీ చేసుకోనుకో, పక్కనేమో తినలేదు, ఎనర్జీ పోయింది. తినకుండా ఇలా వేసుకున్నాను అనుకో, ఈ చేతుల నుంచి ఇలా వెళ్ళిపోద్ది ఎనర్జీ, ఇలా లేపితే ఇలా వెళ్ళిపోద్దా. కదా నువ్వు ఇంకా స్టార్ట్ కూడా చేయలే, ఇప్పుడే జస్ట్ బిగినింగ్, దీనికి ఎనర్జీల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. కాదు, సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా సేవ్ చేసుకున్నాను అనుకో, తర్వాత ఇప్పుడు నడ్డానికి అయ్యి పని చేస్తుంది. చేతులు ఇలా ఎత్తేసి ఎనర్జీ పోయిందనుకో 3 రోజుల పాటు ఉండొద్దా? ఏరా తొందరగానే. సరేలే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే ఇంతకనే చిన్నోడు వాళ్ళ పెండది బర్త్డే పార్టీ ఉంది. ఇప్పుడు ఆ పార్టీ ఎలా మేనేజ్ చేయాలో ఏంటో, ఇలాంటివన్నీ తప్పవు కదా మరి. అక్కడికి వెళ్ళి చూద్దాం నాడండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వాయిస్ మార్చిపోయి బాబు, ఇంకా స్టార్ట్ అవ్వకముందలే నీరసం మొహం, నీరసం వాయిస్. నువ్వు 3 రోజులు చేస్తావా? నీ మీద డౌటే నాకు. అడుగు తిను. ఎందుకు చేయలేను? చూడు ఎంత హుషారుగా ఉన్నాను. ఇంకేం స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ అంటే పెసరట్టు తినలేదే అనే ఫీలింగ్ లోపల ఉండిపోయి తప్ప. వెళ్దాం, రేపు పదండ్రా పార్టీకి వెళ్ళి. నిగ్రహంగా ఉంటాను, నేను చూపెడతాను నీకు. పట్టుదలతో చేస్తే సమరం. చూద్దాం, నీ మీద డౌటే నాకు. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. చూద్దాం. 1 hour later. మా చిన్నోడు బర్త్డేకి వెళ్తున్నాడు, ఫ్రెండ్ బర్త్డేకి. హ్యాపీ 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 ఫస్ట్ బర్త్డే ఇడు. మరి గిఫ్ట్ మర్చిపోకుండా రా. గిఫ్ట్ పట్టుకోలేదే? నో, గిఫ్ట్ మాత్రం పట్టుకోదు. ఇది పార్టీకి మాత్రం రెడీ. ఒరే పెద్దడు నువ్వు పట్టుకో. నేనెందుకు పట్టుకుంటా? ఎందుకు పట్టుకుంటా ఉంటా? పట్టుకో. నేను ఎవరు పట్టుకోనా ఏమి, నువ్వే పట్టుకోలే. వాయ్ మమ్మీ.
అరే నీకు అర్థం కావట్లేదా? డాడీ నేను మాడుకున్నాం కదా పొద్దు నుంచి, నేను 3 రోజులు బట్టి ఏమీ తిన్నాను. ఇప్పుడు ఇలాంటివన్నీ మోసాను అనుకో, ఉన్న ఎనర్జీ అంతా వెళ్ళిపోయి నీరసం అయిపోతాను రా, మనిషిని నాకు కదలలేను ఇంకా. ఇప్పుడు ఇలాంటి పార్టీకే తీసుకెళ్ళాలి కదా, మీరే హెల్ప్ చేయాలి నాకు. పెద్ద సమస్య వచ్చి పడిందే. పోదండి. Mama, we're going. ఎస్ మమ్మ డ్రైవింగ్. నీరసాలు ఉన్నా ఎన్ని ఉన్నా సరే కార్ డ్రైవింగ్ అయితే చెయ్యాలి కదా. సో డ్రైవింగ్ చేసుకుంటే వెళ్తున్నాం పార్టీ కోసం, అక్కడ కలుద్దాం మరి. బాయ్ బాయ్. జెస్సీ ఏం చేస్తున్నావురా? I found Coke. అయ్య బాబోయ్, ఇది నా ఎదురుగా ఇవాళ అన్నీ తినకుండా అన్నీ తింటానే తాగుతానే ఉన్నావు నువ్వు. Can you open? ఓపెనా? అయ్య బాబోయ్. Mama, stop. ఒరే ఇలాంటివన్నీ నాకు చూపించి. డాడీ వాటర్ తాగొచ్చు అన్నారు కదా. No. అయ్య బాబోయ్, మళ్ళీ ఇదే కదా తెలుసా, పిజ్జాలు కూడా ఉన్నాయి చూసావా? Yeah. No, come back. చూసావా పిజ్జాలు? Mama, don't. ఫుడ్ లేకపోతే ఓ రకంగానే ఇంట్లో, బయటకు వచ్చి ఇలాగ ఇన్ని రకాలు చూసి. అమ్మా ఓకే. మమ్మీ ఏం చేస్తున్నావు? ఒరే చూసేవరా ఎంతెంత ఫుడ్ పెట్టారో చూడు. ఫ్రూట్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని చిప్స్ ఉన్నాయి. అయ్య బాబోయ్, మంచి మంచి కేక్ చూసావా ఎంత బాగుందో. డాడీకి చెప్పకుండా ఉండు, నేనే వేస్తాను ఏదో చిప్స్ No, తీసుకుని. Mama. Daddy said not to eat anything. Stop. ఐటమ్లు ఎదురుగా లేవనుకో అప్పుడు ఆపుకోవచ్చు, కానీ ఇన్నేసి ఐటమ్లు కనబడి చూడు ఎంత ముద్దు వచ్చేస్తున్నాయో అన్ని రకాల fruits. Amma, I know it's fruits, but you still can't eat it. ప్రాణం మల్లాడిపోదా అమ్మాడి. ఏంటో ఎలా గడుస్తుందో బాబీ వాళ్ళ Just turn రోజు. around. ఆ? Just go back. Go away. నువ్వు ఎక్కడ దొరికేవరా నాకు? ఈ Don't జ్యూసులు చూడు, జ్యూసులు చూడు ఎన్ని రకాల జ్యూసులు ఉన్నాయో. ఒకటి Stop. వేసేనా? Go away. No, go. ఓ రిక్కి గడ ఇక్కడ ఆడుతుందా? Yeah. బర్త్డే పార్టీ అండి, ఇక్కడ పార్టీ ఏంటంటే అదే చూసారు కదా, అన్ని ఫ్రూట్స్ అవి పెట్టారు, పిల్లలందరూ ఆడుతున్నారు. తీసుకొచ్చాను అన్నమాట, Ricky. పార్టీ నడుస్తుంది. Ricky's the one with the little cute bow. ఓ యా ఓకే. బాయ్ బాయ్ ఫుడ్డీ, బాయ్ బాయ్. జెసి ఒక ముక్క ఎట్రా ఒరే, ఒకట్రా ఒరే ఒరే. Daddy told you not to eat it. Stop. ఇంత ముక్క ఎట్టు, ఇంత ముక్క. No. ఒక ముక్క ఎట్టమని అంటట్లేదు. సో అలా ఎన్నున్నా ఎదురుగా నిగ్రహంగా ఉండాలన్నమాట, ఏమీ తినకూడదు. ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోతుందండి, ఇంక పిల్లలు స్నాక్ల టైంలో తింటున్నారు. ఇంక రాత్రి కూడా మేనేజ్ అయిపోతే అమ్మ ఇవాళ గడిచిపోద్ది ఇంకా. అదండి ఇంకా పార్టీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం అవుతుందండి. ఇప్పుడు తల పట్టేస్తున్నట్టు అదో రకంగా పీకేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా హెడేక్ వస్తుందండి, చాలా టైట్ అనిపిస్తుందండి. సో రేపు పొద్దునకి మరి అంటే చేస్తానో లేదో నాకు డౌటే. అంటే బాగా అదో రకంగా వికారం తిప్పుతున్నట్టు తల పట్టేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ అన్నిట్లో చూస్తే చాలా మంచిదండి, అలాగే అప్పుడప్పుడు చేయొచ్చు ఫాస్టింగ్ అని చెప్పి అంటున్నారు. సో చూద్దాం మరి. నేను ఇంకా రెస్ట్ అండి వాళ్ళకే, ఇంక వెళ్ళి పడుకుంటాను. ఇంక నేను ఆల్మోస్ట్ 8 అయిపోతుంది, మా ఇక్కడ ఇంకా ఎండపోదలే. సో పొద్దున్న స్కేల్ మీద ఎక్కిన తర్వాత వెయిట్ ఎంత ఉన్నానో ఏంటి దాన్ని బట్టి ఏమైనా ఉత్సాహం వస్తే రేపు పొద్దున్న స్టార్ట్ చేస్తానండి. మరి పొద్దున్న కలుద్దాం మరి, ఉంటానే. ఇవాళ సెకండ్ డే అండి. పొద్దున్నే ఎంత వెయిట్ ఉందో లెగ్గానే చూసుకుందాం అని చెప్పి వచ్చాను. 137.3 అండి, అంటే అలా 2 పౌండ్లు తగ్గిపోయాను నేను. ఏదో బాగానే ఉంది. సో మంచిగా తగ్గాను కాబట్టి ఇంకా మొదలెడతాను. నిన్నటి మీద పోలితే వాళ్ళకి ఆకలేదు. సో మీకు షాపింగ్కి వెళ్ళాలన్నారు కదా చేసి, సో పిల్లలకి షాపింగ్ అండి, అక్కడ కలుద్దాం మరి, పదండి. అయ్య బాబాయ్ ఎంత నీరసంగా ఉన్నా. ఈ పిల్లలు బట్టలు అంటారు, ప్యాంట్లు అంటారు, వీకెండ్ వస్తే ఏదో తిరగాల్సి వస్తుందండి బాబు. ఈసారి ఇలాంటి డైటింగ్ పెట్టినారనుకో అసలు వీకెండ్ చేయకండి, ఆఫీస్లో టైంలో చేసుకున్నారనుకో అట్లీస్ట్ ఇంట్లో ఉంటారు, పనిలో పడి మర్చిపోతారు. కానీ ఫస్ట్ డేతో పోలితే 2వ డే నాకు ఈ రోజు అయితే పెద్ద ఆకలి అయ్యలేదు, కొంత బాగానే ఉంది. కానీ నీరసం వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. సరేలే మా ఎదవలకి ఏదైనా ఎత్తుకుదాము. అన్నీ వేసుకునిరా అమ్మ. పిల్లల బట్టలు అండి మేసీలోకి వచ్చాము, అదే చెప్తున్నాను కదా. ఇదివరకైతే నేను వెళ్ళి ఎదురుగా నుంచి నువ్వు చేసేదాన్ని. మొత్తానికి ఏది తెచ్చారు, చిన్నదోటి పెద్దదోటి ఏది తెచ్చారు. ఇంకొంచెం మార్చుకోవడానికి వెళ్ళింది. ఇంక నేను రెస్ట్ తీసుకుంటానే బాబు, నా వల్ల కాదు. నువ్వు డైట్ ఏం చేస్తున్నావు కానీ నన్ను చంపేస్తున్నావు. డైట్ అంటారా దీన్ని ఫాస్టింగ్ అంటారు తెలుసా? నాకు తెలీదమ్మా. ఎంత చూడు నా కోసం వేసినట్టున్నారు. వద్దంటేనే నువ్వు చేసిన దగ్గర నుండి నా మైండ్ తినేస్తున్నావు. నీరసం. మరి తగ్గాలంటున్నారు కదా. చూసారండి ఇది నాకు ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో తెలుసా? ఇలా కూర్చో
ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో తెలుసా? ఇది వద్దు, ఇది తీసుకోండి, ఇది రేట్ ఎక్కువ, ఇది తక్కువ, ఇదేమో పొడుగు పొట్టి అనుకుంటాను. ఇప్పుడు చూసారు ఇది అట్టుకొచ్చింది. ఇంక దీన్ని ఇప్పుడు నేను సంజాయించలేను. ఇంక నువ్వు డాడీకి చెప్పుకో వెళ్ళి. సర్లే వెళ్ళు, నా వల్ల కాదు, మీ డాడీకి చెప్పుకో వెళ్ళి. నో, నీ బర్త్డే కొంటారు వెళ్ళు. నాకు నీరసంగా ఉంది, నన్ను ఎక్కువ మాట్లాడించని చెప్తున్నానా? సరే అక్కడికి వెళ్ళి అయితే నీ లోపు. చిన్ను ఫాస్టింగ్ హ్యాపీగా నవ్వుతూ చేసుకోవాలి, అంతేగాని నీరసంగా. అది లోపల నుంచి నీరసం వస్తుంటేనే. మరి నాయను నువ్వు ఎందుకు చేస్తున్నావు డైట్? తగ్గాలి కదా. హ్యాపీగా చెప్పి తగ్గుతావు, హ్యాపీగా చేస్తే తగ్గవు. నేను ఏమన్నా బిర్యానీ తింటున్నానండి హ్యాపీగా చేసుకోవడానికి? అమ్మాయి మీరు షాపింగ్ అంతా చేసుకొచ్చి లేపండి, నిద్రపోయాను కొన్ని నీరసం తెలీదు. అదో గిఫ్ట్లు తెచ్చేస్తుందని చూడు. అయ్యి బాబు వీళ్ళు పడుకోని ఇవ్వర్రా బాబు. వస్తున్నాను. పట్టలేదు అది నీకు? పట్టదు, అన్నీ నేనే చూసుకోవాలి. అయ్యి బాబోయ్ తీసి కింద ఆడుతున్నావంటే అసలు నేను పైకి ఇంకే వంగలేనంటుంటేని. అదనమాట అండి, మొత్తానికి ఇవాళ అయ్యింది. నేను పడతాలు ఎగుతా మొత్తానికి కానిచ్చుకొచ్చాను. డైటింగ్ పడుకొని ఇంట్లో మొత్తాన్ని వాడేస్తున్నావు కదా పాపం. చూడు దాన్ని ఎన్ని కష్టాలు పెడుతున్నావు, చూడు దాన్ని అన్ని కష్టాలు పెడుతున్నావు. నువ్వేమో దానికోసమే కదా వచ్చింది, దాని బట్టలు అది ఏరుకోలేదా? ఇప్పుడు తెలుస్తుంది అమ్మ వాల్యూ. నేను ఎంత కష్టపడి దాన్ని ఇప్పుడు చేయలేకపోతున్నాను కాబట్టి. అయ్యి బాబోయ్ అమ్మ బాబోయ్ చూడు పాపం. నేను పెడతాను కళ్ళు చూడు. పట్టుకున్నాడు అదిగో చూడు చిన్నది. యాందిరయ్యా యాన్ చేస్తున్నా? అది ఏంటి ఎన్నని పడినావు ఎన్నని చేయను. నువ్వు టాపిక్ మార్చమాక. ఫస్ట్ నేను నీరసం మొహం చూడలేదు, చచ్చిపోతున్నాను. కొంత పర్లేదే, రెండో రోజు ఫస్ట్ రోజు అంత తేడా లేదు. అంటే మరి కొంత నీరసం అనిపిస్తుంది కానీ ఫస్ట్ రోజు తల పట్టేసినట్టు పీకేస్తున్నట్టు అలా అనిపించింది. కానీ సెకండ్ రోజు పర్లేదు. సరే అండి, అన్నిటి మధ్య నేను ఇంకా చూసుకుంటాను. మళ్ళీ రేపు పొద్దునకి మీకు వెయిట్ మిషన్ పెడతాను. రెండో రోజు చేయడానికి చూసారు కదా, కొంచెం తగ్గింది కాబట్టి రెండో రోజు కంటిన్యూ చేశాను. ఇంకా రేపు పొద్దున ఎలా ఉంటుంది? రేపు పొద్దున కూడా కొంత కిందకి దిగింది అనుకో, ఇంకా నన్ను ఎవరు ఆపలేరు. మూడో రోజు ఉంటాండే, రేపు పొద్దున కలుద్దాం మళ్ళీనే. దాంట్లో పడి తినేత్తనమే, పెట్టుకో ప్లేట్ ఎట్టి తినమ్మా. ఎన్ని ఉన్నాయిరా మొక్కలు? ఇవాళ మూడో రోజు అండి. ఇంకా పొద్దు నుంచి వీడియో చేయడం కుదరలేదులే. ఇంకా షాపింగ్ అనేది తిరిగి ఇంకా వాళ్ళంతా రెస్ట్ తీసుకున్నాము. సో ఏంటంటే పిల్లల కోసం ఇంకా వండి పరిస్థితి కూడా లేదు ఇవాళ. అంటే బాగా నీరసంగా అనిపిస్తుంది. బట్ రెండో రోజు పోతే మూడు రోజు నాకు ఇది కూడా బాగానే అనిపించింది. అంటే అంత పెద్ద లేదు కానీ బట్ టైర్డ్గా అనిపిస్తుంది బాగా. అంటే తల తిప్పేస్తున్నట్టు కరంగా అలాగే అన్నాను కదా, అదేమీ లేదు, బాగానే ఉంది. కానీ నీరసం వల్ల పొద్దున చేయలేదు. ఇంకా ఇలాంటివి చూస్తే మాత్రం ఇప్పుడు తినేచ్చేమో అనిపిస్తుంది. పిజ్జా చూస్తుంటేనే చూడండి ఎలా దాస్తుందో. సో ఇలాగా మొత్తానికి నేను 72 hours ఫాస్టింగ్ అనేది కంప్లీట్ చేసానండి. ఇప్పుడు నా వెయిట్ వచ్చి ఇవాళ ఇందాక చూసుకున్నాను 133.3 అండి. 139 దగ్గర బాబు మళ్ళీ కేజీలు అనుకుంటాను. ఇది ఎప్పుడు ఇదో గోల అయిపోతుంది. చూసి చెప్తాను ఎంత గవ్వగా చూసి చెప్పు 5 kgs ఎంత అవుతుందో. 133.3 LB. చదువుకున్నావుగా చెప్పొచ్చుగా. అంటే అది నువ్వు చదువుకున్నావు కదా, చెప్పు. MCA చేసావు, అమెరికా వచ్చావు, జాబ్ చేస్తున్నావు. LB to kg కన్వర్ట్ చేయలేవా? 60 kg 400 గ్రాములు, 60 kg. అంతే అంతేనండి, కంపల్సరీ చూసుకోండి మీరు. సో 60 kg వచ్చానండి. నేను స్టార్టింగ్ మీకు చెప్పాను కదా 139 LB అని. అది కూడా ఇప్పుడు ఎంతంటే ఇప్పుడు ఆల్రెడీ క్యాలిక్యులేషన్ ఉన్నాను కాబట్టి అక్కడ చెప్పేస్తాను. 63.5 వేసుకోండి ఓవరాల్గా. సో నేను ఈ ఫాస్టింగ్ వల్ల 3 రోజుల్లో 3 kg తగ్గాను అనమాట అండి. ఇంకా రేపు నుంచి ఏంటంటే 1 day చేద్దాం అనుకుంటున్నాను కదా. చేసిన తర్వాత ఎలా అవుతుంది ఏంటి ఎంత పోయిటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి ఉంటానండి ఈ రోజుతో. బై బాయ్. పిజ్జా ఉందిగా. అయ్యో రేపు తినకూడదు కదా పిజ్జా కూడా. మంచి ఫుడ్ తినాలండి. బట్ రేపు నుంచి ఎలా తినాలి ఏంటో కూడా చెప్దాం. ఇలాంటి వాటికి నో